జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. నందు ప్రియమైన స్నేహితులరా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా శుభాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి ఛానల్ బట్టి దేవుని నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. దైవ కృపా స్వరము అనేటువంటి కార్యక్రమం ద్వారా మీకందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాం. జీసీటీ పరిచర్య ద్వారా ఈ యొక్క ఛానల్ దేవుడు మనకు అనుగ్రహించినందుకు, అలాగే మీరందరూ కూడా వీక్షించి దేవుని వాక్యం చేత బలపరచబడుతున్నందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక దినం మీతో కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని పంచుకోవటం దేవుడు నాకు అనుగ్రహించినటువంటి దీవెన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు దేవుని యొక్క సహాయాన్ని అడుకుందాం, ప్రార్థన చేద్దామా. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవ కృపా స్వరము అనే కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే అనేకులతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, వారు విశ్వాస జీవితాన్ని వృద్ధి కలగజేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, మనము యేసు క్రీస్తును గూర్చిన దైవత్వం గురించి మనము సిరీస్ మాట్లాడుతున్నాం. యోహాను సువార్తల నుండి మనం తీసాం. యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి సువార్త. ఈ సువార్త యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి మాట్లాడుతుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం మాట్లాడినాడు, ఆయన మాటలో ఏముంది అనే విషయాన్ని చాలా చక్కగా వ్రాయబడింది. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునితో సమానుడని, తండ్రితో ఏకమై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ సమయకాలం నా ప్రియులరా, యేసే తండ్రి అయిన దేవునితో సాటి అనే మాటను మీకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాను. యేసే తండ్రి అయిన దేవునితో సాటి. చాలా అద్భుతంగా వ్రాయబడిన సంఘటనలు యోహాను సువార్త 5వ అధ్యాయము 15 నుండి 18 వచనాల వరకు చదువుతాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 15 నుండి 18 వచనాల వరకు. ఈ సందర్భం ఏంటంటే, బెతెస్దా అనే కోనేటిలో 38 సంవత్సరాలు వ్యాధి కలిగిన ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభువారు దర్శించి అతను స్వస్థపరచడం జరిగింది. అది విశ్రాంతి దినము. యూదుల ప్రకారంగా అది శనివారం, విశ్రాంతి దినము, అది పరిశుద్ధ దినము, దేవుడు ఆజ్ఞాపించిన దినం. ఆ దినము ఏం పని చేయకూడదు, ఎవరు కూడా పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. ఆ సందర్భం కూడా యేసు ప్రభు వారు పనులు చేస్తున్నారు, మీన్స్ స్వస్థ అనుగ్రహించాడు. యేసు ప్రభు వారు విశ్రాంతి దినమున రోగులను స్వస్థపరిచినందుకు యూదులు యేసు ప్రభు వారిని చంపటానికి, హింసించటానికి ప్రయత్నాలు చేశారు. ఆ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. ఈ స్వస్థత పొందినవాడు సంబంధించిన విషయం. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకి తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించరు. 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను గనక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. యేసు ప్రభుని ఎందుకు చంపారు అనంటే, అది కూడా ధర్మశాస్త్రం ద్వారానే జరిగింది. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట ఆయన నెరవేర్చినందుకు ఆయన ప్రభువుగా వారికి అర్థం కాలేదు. కానీ ప్రభు అందరి నిమిత్తము చనిపోవాలి. పాపముల నిమిత్తము ప్రతి మనిషికి వచ్చినటువంటి ఆ సంకటము, ఆ శాపము నుండి విమోచన కలగజేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమే మరణ శాసన విధానం.
కనుక ఆ దైవ కుమారుడే ఈ లోకానికి వచ్చి, ఆ పరిశుద్ధుడే ఈ లోకానికి వచ్చి, ఆ నిత్యజీవం కలిగిన వాడే, తండ్రితో ఉన్నవాడే, తండ్రితో సమానంగా ఉండేవాడే ఈ లోకానికి వచ్చి రక్తము చిందించాలన్నదే దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది. దేవుని లేఖన భాగం ఏం తెలియజేస్తుందో అదే మాట్లాడుతున్నాను. యేసు ప్రభువారు ఏమన్నారంటే, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు. అంటే ఎవరు? దేవుడు ఇదివరకు పని చేయుచున్నాడు. యూదులలో ఈ ప్రులారిటీ ఉంది, లేకపోతే ఈ బహువచనం అనేది ఉంది. దేవుడు ఒక్కడే అని చెప్పబడింది, కానీ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని కూడా బైబిల్ తెలియజేస్తుంది. వారు సమానమైనటువంటి ఉనికి కలిగి ఉన్నారని, సమానమైన పేరు కలిగి ఉన్నారని, సమానమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నారని వ్రాయబడింది. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చిందిస్తే దేవుని రక్తము చిందించినట్లే. ఆయన మనల్ని క్షమిస్తే, మన పాపములు క్షమిస్తే దేవుడు క్షమించినట్లుగా. ఇలాంటి సంబంధం దేవుని వాక్యంలో వ్రాయబడింది. మనం భౌతికంగా మనం అర్థం చేసుకోలేము. త్రిత్వ సిద్ధాంతం చాలా అద్భుతంగా వ్రాయబడింది. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, కానీ ఆ భావన ఉన్నది. కనుక అది మనం మాట్లాడుతున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. అంటే యూదులకి ఏం అర్థమైపోయిందంటే, యేసు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు, తండ్రితో సమానుడు అని చెప్తున్నాడు. కనుక ఇంకా అవసరం లేదు ఇతన్ని మనం చంపవలసిందే అనేది. ఎందుకంటే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఆజ్ఞ అతిక్రమించేవాడు చంపవాలనేది. కానీ ఇక్కడ ఇది దైవ నిర్ణయం. యేసు ప్రభు వారు ఏ ఆజ్ఞ మీరలేదో యేసు ప్రభు వారు ఆజ్ఞను నెరవేర్చడానికే వచ్చాడు. ఎందుకంటే విశ్రాంతి దినం అనేది అది యూదులకు మాత్రమే, అంటే మనుషులకు మాత్రమే, అది దేవునికి కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు విశ్రాంతి దినములు కూడా ఆయన పరిచర్య అందజేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, ఆయన పనిని చేసుకుంటున్నాడు. అందుకే యూదుల కోపం వచ్చింది. అయితే విషయం ఏంటంటే, ఈ విశ్రాంతి దినము యేసు ప్రభు వారికి కాదు. ఈ విశ్రాంతి దినం అది యూదులకు మాత్రమే, అది మనుషులకు మాత్రమే. మనిషికి నెమ్మది కావాలి, మనిషికి ఒక రోజు విశ్రాంతి కావాలి. అందుకే దేవుడు 6 రోజులు సృజించి 7వ దినం విశ్రమించాడు. అది మనుషుల కొరకే, అది దేవుని కొరకు కాదు. కనుక యేసు ప్రభు వారు ఇప్పుడు తండ్రితో సమానుడుగా కనబడుతున్నాడు, సమానుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. అవును, సమానుడే. తండ్రి కుమారుల మధ్య అద్భుతమైన సంబంధం ఉంది. వారు ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు, ఒంటరిగా లేరు. ఈ అద్భుతమైనటువంటి సంబంధం ప్రియులరా, నీవు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినప్పుడు కూడా తండ్రి కుమారుడు నీలో నివసిస్తాడు. చాలా అద్భుతమైన. తండ్రిని చూచిన వారు యేసును చూచిన వారు తండ్రిని చూచినట్లే. కనుక యేసును మనం పట్టుకుంటే సర్వం మనకు దొరికినట్లే. కనుక యేసు ప్రభు వారే నిత్యమైనటువంటి ఆ యొక్క సమాధానం అనుగ్రహించగలుగుతాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించగలుగుతాడు. అందుకే యేసు ప్రభు వారే ప్రత్యక్షతమైనాడు. కనుక పురాతన కాలం నుండి ఆయన ప్రత్యక్షమగుచుండెను. కనుక తండ్రిని దేవుని యొక్క స్వరం ఎవరు కూడా వినలేదు, కానీ కుమారుని స్వరమే వినపడ్డది పాత నిబంధన కాలంలో కూడా. కానీ దేవుని బహుళత్వాన్ని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తా ఉన్నది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు తండ్రితో సమానుడని ఆయన మాట ద్వారా నిరూపించాడు, ఆయన క్రియల ద్వారా నిరూపించుకున్నాడు, ఆయనకు గుణలక్షణాల ద్వారా నిరూపించుకున్నాడు, ఆయన మాటల ద్వారా నిరూపించుకున్నాడు. అవును, తండ్రితో సమానుడే. కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది, 110వ కీర్తనలో. ఇది దావీదు చేత ఆత్మదేవుడు రచించినటువంటి కీర్తనది. మొదటి వచనంలో, నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది దావీదుకు సంబంధించిన ప్రవచనం కాదు, ఇది యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రవచనం. అందుకే యేసు ప్రభు వారిని మనం గణపరచాలి, మొరక్కాలి, ఆరాధన చేయాలి. తండ్రికి ఎలాగ మనము స్తుతియాగం చెల్లిస్తున్నాం, కుమారుని కూడా అలాగనే మనం స్తోత్రం చెల్లించాలి, కీర్తించాలి. కనుక సమానుడు. కనుక నా ప్రభు ఇది బహుళత్వం కలిగినది. ఆ బహుళత్వం కలిగినటువంటి ఆ దైవ సంబంధములో 2వ వ్యక్తి యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు.
ఆయన తండ్రితో సమానుడు, నా తండ్రి అని సొంత తండ్రి అన్నాడు. యూదులకి ఇది అర్థమైపోయింది. అది నీకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం లేఖనము చదవలేదు, లేఖనము మనకి ఇవ్వలేదు, వాగ్దానాలు మనకి ఇవ్వలేదు, అనుజనులకి ఇవ్వలేదు, వాళ్ళ యూదులకి మాత్రం ఇవ్వబడింది. కనుక యూదులు అర్థం చేసుకుంటారు. యేసు ప్రభుని ఎందుకు చంపారు వారు? యేసు తండ్రితో సమానుడు, సాటి అని చెప్పడానికి ఆయన నిరూపించుకున్నాడు. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు ద్వారానే మనం తండ్రిని కనుగొనగలుగుతాం. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. కనుక యేసు ద్వారానే పరలోక రాజ్యం మనకున్నది. నా ప్రియమైన సోదరి సోదరులారా, మీ జీవితంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి, ఏ ఆటంకంలో అయినా కూడా, ఏ రోగములు, ఏ బలహీనతలైనా కూడా అది పక్కన పెట్టి యేసు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నిత్య జీవం ఉన్నది. కనుక నిత్య జీవం అనుగ్రహించువాడే దేవుడు. కనుక యేసు దేవుడు, తండ్రితో సమానుడు. కనుక ఆయన సిలువలో మరణించాడు. ఇంకోటి, ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే మరణ శాసనం రాసిన వాడే చనిపోవాలని. అపవాది ఏం చేస్తున్నాడంటే ఇలాంటి వాడు ఉండకూడదు, అతను చంపేయాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. అలా యూదులు కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన తండ్రితో సమానంగా చేసుకుంటున్నాడు కనుక ఈయన చంపాలి. ఇది దేవుని యొక్క ప్రక్రియ, దేవుని యొక్క ప్రణాళిక. యేసు ప్రభు చావటానికి యేసు ప్రభు అన్నారు, నేను నా గొర్రెలకు ప్రాణం పెడతాను, మళ్ళీ ప్రాణం తీసుకుంటాను. ప్రాణం పెట్టి ప్రాణం తీసుకోవటం శక్తి సామర్థ్యం కలిగిన వాడు యేసే, ఇంకెవరు లేరు. యేసు మాత్రమే మరణించి తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎవరు అలా జరిగించలేదు. మరణించిన ప్రతి వారందరూ కూడా, సమాధి చేయబడిన వారందరూ లేదా కాల్చబడిన వారందరూ కూడా మరి తిరిగి ఎవరైతే లేవలేదో వారికి ఆ శక్తి లేదో, మనల్ని క్షమించే శక్తి లేదు, మనల్ని ప్రేమించే శక్తి లేదు, మనం ప్రార్థనలో వినే శక్తి లేదు. యేసు ప్రభు వారు మాత్రమే మన మొర, మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు. కానీ నీకున్నటువంటి సమస్యలు ఏదైనా ఉండవచ్చును, రండి ప్రభు యొద్దకు రండి, ప్రభువును విశ్వసించండి. ఆయనే దైవము, ఆయనే దైవ కుమారుడు, ఆయనే పరిపూర్ణుడు అని మీరు విశ్వసించినప్పుడు మీ పాపంలో క్షమింపబడి మీరు దేవుని సన్నిధిలో సమాధానం కలిగి ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన నామం యందు విశ్వాసం ఉంచండి, దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మౌనతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుమారుడా, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తుతుల స్తోత్రం చెల్లిస్తున్నా. నీలో ఈ ఐక్యత, నీలో ఉన్నటువంటి ఈ ప్రేమ ఉండబట్టే మనుషులను కూడా ఆ విధంగా ఉండాలని మీరు తెలియజేస్తున్నారు. మీలో అది లేకపోతే మీరు చెప్పలేరు. దేవా, మీలో ఆ సంబంధాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపగల దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మాలో ఉన్నటువంటి అపోహాలు, సందేహాలు తొలగిస్తున్నందుకు, నీవు మాత్రమే సజీవుడని తెలుసుకోవటానికి నీ అద్భుతమైన కార్యములు జరిగించినందుకు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. సువార్త చాటెదాం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.